Hi, good morning one and all. This is Padmini from Dusema Polytechnic College, Avanigadda. మనం ప్రాబబిలిటీ సంభావ్యత అనే చాప్టర్లో ఉన్నాము. ప్రాబబిలిటీలో మనకి ఏమేమి ఉండే ఒక హెడ్స్ అలాగే టైల్స్, అంటే ఒక కాయిన్లో ఏమేమి ఉంటుంది అంటే ఒక హెడ్ ఒక టైల్ ఉంటుంది. ఓకేనా, ఒక హెడ్ కనుక్కోవాలంటే ఏమొస్తుంది 1/2. 1/2 అంటే ఒక హెడ్ అంటే ఒక కాయిన్ ఎగరేసినప్పుడు మనకి సంభావ్యత ఏమొస్తుంది, దానిలో ఒక హెడ్ పడుతుంది లేదా టైల్ పడుతుంది. దాని నుండి హెడ్ అయ్యే సంభావ్యత ఎంత అంటారు అంటే ఏం తీసుకుంటాం 1/2. 1 ఎందుకు తీసుకున్నాం, ఒక హెడ్ కాబట్టి 1. 2 ఎందుకు తీసుకున్నాం, ఒక కాయిన్లో 2 వాల్యూస్ ఉంటాయి. అంటే ఇక్కడ ఫామ్లో ఉంటుంది చూడండి, ఎక్స్పెరిమెంటల్ ప్రాబబిలిటీ. ఎక్స్పెరిమెంటల్ ప్రాబబిలిటీ అంటే మనకి యాదృచ్ఛికంగా ప్రయోగం చేసింది సంభావ్యత. ఎక్స్పెరిమెంట్లు ఏంటి, ప్రయోగాత్మకంగా చేసిన దాన్ని ఏమంటారంటే ఎక్స్పెరిమెంటల్ ప్రాబబిలిటీ అంటారు. దాని తెలుగులో ఏమంటారంటే ప్రయోగాత్మక యాదృచ్ఛిక సంభావ్యత అంటారు. అంటే ప్రయోగాత్మకంగా ఎలాగూ ఒక రూపాయి కాయిన్ తీసుకుని అది ఎగరేసినప్పుడు ఒక బొమ్మ అయినా పడవచ్చు లేకపోతే బొరుసైనా పడవచ్చు. అది ప్రయోగాత్మకంగా మనం చేసి చూస్తున్నాం కాబట్టి దాన్ని ఏమంటారంటే ఎక్స్పెరిమెంటల్ ప్రాబబిలిటీ అంటారు. దానికి ఫార్ములా ఏమొస్తుంది, సిగ్మా పి ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ట్రయల్స్ ఇన్ విచ్ ద ఈవెంట్ హ్యాపెండ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్. అంటే ఎగ్జాంపుల్ చూడండి, ఒక కాయిన్ తీసుకోండి. ఒక కాయిన్ తీసుకుంటే మనకు ఫార్ములా ఎంత 2n కదా, n వాల్యూ 1. అంటే n అంటే 1 అంటే ఎంతమ్మా, కాయిన్ ఒక కాయిన్ కాబట్టి n ఈక్వల్ టు 1. దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి 1. 2n ఎంత 2నే కదా. 2 అంటే ఏం రావాలి, ఒక హెడ్ ఒక టైల్. 2 ఎందుకు రావాలి, ఒక కాయిన్ తీసుకుంటున్నాం కాబట్టి ఒక కాయిన్ మనము ఎగరేసినప్పుడు, ఓకేనా, ఎక్స్పెరిమెంటల్గా ఎగరేసినప్పుడు ఏమొస్తుంది, ఒక హెడ్ అయినా పడవచ్చు ఒక టైల్ అయినా పడవచ్చు. ఓకేనా, ఒక కాయిన్లో మనకు ఒక హెడ్ ఒక టైల్ ఉంటుంది, ఒక బొమ్మ ఒక బొరుసు ఉంటుంది. దట్ ఈక్వల్ టు 2 ఈక్వల్ టు హెచ్ కామా టీ. హెచ్ అంటే హెడ్, టీ అంటే టైల్. ఒక బొమ్మ లేదా బొరుసు పడుతుంది. అలాగే 2 కాయిన్స్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, n ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి, ఎంత 4 వస్తుంది. దీని నుండి కూడా మనకి ఏమొస్తాయి 4 వాల్యూస్ వస్తాయి మనకి. ఓకేనా, అలాగే ఒక డై తీసుకున్నా సరే, ఒక డైలో మొత్తం ఎన్ని ఉంటాయి అని చెప్పాను నిన్న ప్రీవియస్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. ఏముంటాయి, ఒక డైలో 6 వాల్యూస్ ఉంటాయి. దాని నుండి మనకి <4 అవ్వచ్చు, <4 అవ్వచ్చు. అలా వాడి వచ్చినట్టు సమ్ము మనకు అడుగుతాడు. ఎలా అడిగినా మనం ఆన్సర్ చేసేటట్టు ఉండాలి. మీకు బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను అవి కూడా ఒకసారి చెప్తాను. ఓకేనండి. నెక్స్ట్ క్లాసికల్ ఓఆర్ థియరిటికల్ ప్రాబబిలిటీ. క్లాసికల్ థియరిటీ ప్రాబబిలిటీ అంటే క్లాసికల్ అంటే ఏంటి మనకంటే ప్రయోగం చేయకోకుండా చేసేదాన్ని ఏమంటారంటే థియరిటికల్ ప్రాబబిలిటీ అంటారు. ఓకేనా, మనకి చూడండి ఇది ఎక్స్పెరిమెంటల్ ప్రాబబిలిటీ అంటే ప్రయోగం చేస్తేనే దాని నుండి ఎక్స్పెరిమెంటల్ వస్తుంది. ఎక్స్పెరిమెంట్ చేయకోకుండా యాదృచ్ఛికంగా చేస్తే ఏమొస్తుందంటే మనకి థియరిటికల్ ప్రాబబిలిటీ. దీనికి ఫార్ములా ఏమొస్తుంది, పి ఆఫ్ ఈ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. చూడండి, ఒక హెడ్ తీసుకుంటాం కదా, ఒక కాయిన్ తీసుకుంటాం. ఒక కాయిన్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది 2n కదా. ఓకేనా, 2 వస్తుంది. అంటే ఏమొస్తుంది హెడ్ కామా టైల్. సేమ్ దీనికి సేమ్ ఒకటే. కానీ ఒక కాయిన్ ఎగరేసినప్పుడు హెడ్స్ ఎన్ని వస్తాయి అని అడుగుతారు. అప్పుడు ఏం తీసుకోవాలంటే హెడ్స్ అంటే ఒక కాయిన్లో ఒక హెడ్డే ఉంది కాబట్టి ఏమొస్తుంది, ఒక వాల్యూ వస్తుంది 1. ఓకేనా, మనకి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి కాబట్టి 2 తీసుకుంటాం. 1/2 అలా వాల్యూ తీసుకోవాలి. 1/2 అంటే ఎంత 0.5. దీని వాల్యూ ఎంత వస్తుంది 0.5. ఎలాగూ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈ అంటే మనకి ఎడ్డపడే సంభావ్యత ఎంత అని అన్నాడు. ఎడ్డపడే సంభావ్యత ఎంత అంటే 1. ఒక కాయిన్లో ఒక హెడ్డేగా ఉంటుంది 1. నెక్స్ట్ ఇక్కడ ఏమడిగాడు, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ మొత్తం ఎన్ని ఉండేది, ప్రాబిలిటీలు మొత్తం 2 ఉన్నాయి కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎంత 2. 1/2 ఈక్వల్ టు 0.5. ఇదేమో ఎక్స్పెరిమెంటల్ ప్రాబబిలిటీ ఫార్ములా. ఇది క్లాసికల్ ఓఆర్ థియరిటికల్ ప్రాబబిలిటీకి ఫార్ములా.
ఇదేమో ప్రయోగాత్మకం చేసిన తర్వాత ఫార్ములా, ఇదేమో థియరీగా ప్రయోగాత్మకం ఏం చేయకుండా మామూలుగా చేసినప్పుడు ఫార్ములా ఈ వాల్యూ. నెక్స్ట్ దీని నుండి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి చూడండి. పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ బార్ వాల్యూ ఎంత 1. అలాగే పి ఆఫ్ ఈ ఈక్వల్ టు 0. ఇది ఇంపాసిబుల్ ఈవెంట్ ఫార్ములా, వెరీ వెరీ ఇంపార్టెంట్. పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ బార్ ఈక్వల్ టు వాల్యూ ఎంత 1. మనకి ఏదైనా వాల్యూ పి ఆఫ్ ఈ వాల్యూ ఇస్తాడు, దాని నుండి పి ఆఫ్ ఈ బార్ వాల్యూ కనుక్కున్నప్పుడు ఫార్ములా ఇది అప్లై చేయండి. ఏమొస్తుంది దీని నుండి? పి ఆఫ్ ఈ ఈక్వల్ టు ప్లస్ కదా ది సైడ్ పి ఆఫ్ ఈ బార్. అలాగే అలా కాకుండా పి ఆఫ్ ఈ బార్ ఇచ్చేసి పి ఆఫ్ ఈ వాల్యూ కనుక్కోవాలంటే చూడండి, పి ఆఫ్ ఈ వాల్యూ ఇచ్చి పి ఆఫ్ ఈ బార్ కనుక్కోవాలంటే ఈ వాల్యూ ఇక్కడ నుంచి ఈ వాల్యూ వైపు తీసుకెళ్ళండి. పి ఆఫ్ ఈ బార్ ఈక్వల్ టు 1 మైనస్ పి ఆఫ్ ఈ. ఓకేనా? 3 ఫార్ములాస్ కూడా రాయొచ్చు. మనకు బిట్స్లో కూడా అడుగుతాడు పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ బార్ వాల్యూ ఎంత అని అడుగుతాడు, అప్పుడు 1 అని గుర్తుపెట్టుకోండి. అలాగే పి ఆఫ్ ఈ ఈక్వల్ టు ఇచ్చి వాల్యూ అంటే ఏమొస్తుంది 1 మైనస్ పి ఆఫ్ ఈ బార్. బిట్స్లో ఏ విధంగా అయినా ఇవ్వచ్చు, జాగ్రత్తగా నేర్చుకోండి. నెక్స్ట్ పి ఆఫ్ ఈ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. పి ఆఫ్ ఈ ఈక్వల్ టు 0. పి ఆఫ్ ఈ ఈక్వల్ టు 0 ఇంపాసిబుల్ ఈవెంట్. పి ఆఫ్ ఈ ఈక్వల్ ఏమొస్తుంది? ఇంపాసిబుల్ ఈవెంట్. నెక్స్ట్ పి ఆఫ్ 1. పి ఆఫ్ ఈ ఈక్వల్ టు 1. ఇదేమవుతుంది? సెటైన్. 1 ఈక్వల్ టు సెటైన్. నెక్స్ట్ 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పి ఆఫ్ ఈ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ఇవి కూడా గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ మనకి లీప్ ఇయర్, లీప్ ఇయర్, నాన్ లీప్ ఇయర్ ఈ గురించి తెలుసుకోవాలి. లీప్ ఇయర్ అంటే మొత్తం మనకి ఎన్ని రోజులు ఉంటుంది? 366 డేస్ ఉంటుంది. నాన్ లీప్ ఇయర్లో ఎన్ని ఉంటుందంటే 365 డేస్ ఉంటుంది. 365 డేస్ ఉన్నా 366 డేస్ ఉన్నా సరే మొత్తం మనకి ఎన్ని వీక్స్ వస్తాయి అంటే 52 వీక్స్ వస్తుంది. నాన్ లీప్ ఇయర్లో ఒక డే ఎక్స్ట్రా ఉంటుంది. ఆ డే ఏమవుతుంది? సండే అనవచ్చు, మండే అనవచ్చు, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే. ఏ వాల్యూ ఏ రోజైనా రావచ్చు. ఓకేనా? నెక్స్ట్ నాన్ లీప్ ఇయర్లో మొత్తం ఎన్ని రోజులు ఉంటుంది? 366 డేస్ ఉంటుంది. దానిలో కూడా ఎన్ని వీక్స్ ఉంటుంది? 52 వీక్స్ ఉంటుంది. దానిలో ఇంకా 2 డేస్ ఎక్స్ట్రా ఉంటుంది. 52 ప్లస్ 2 డేస్ ఎక్స్ట్రా ఉంటుంది. ఆ ఎక్స్ట్రా ఉన్నది సండే మండే అనవచ్చు, మండే ట్యూస్డే అనవచ్చు, ట్యూస్డే వెన్స్డే అనవచ్చు, వెన్స్డే థర్స్డే అనవచ్చు, థర్స్డే ఫ్రైడే అనవచ్చు, ఫ్రైడే సాటర్డే అయినా అవ్వచ్చు. మొత్తం ఎంత ఉంటుంది? నెంబర్ ఆఫ్ శాంపిల్స్ మొత్తము 7 ఉంటుంది మనకి. ఒకసారి చూడండి దాన్ని కూడా. లీప్ ఇయర్, లీప్ ఇయర్ మొత్తం ఎన్ని డేస్ ఉంటుంది? 366 డేస్ ఉంటుంది. అలాగే ఎన్ని వీక్స్ ఉంటుంది దీనిలో? 52 వీక్స్ ఉంటుంది. 52 వీక్స్ కంటే ఎన్ని రోజులు వస్తుంది అంటే 364 డేస్ని 52 వీక్స్గా రాస్తాం. ఇంకా 366లో 364 డేస్ పోతే ఎంత ఉంటుంది? 2 డేస్ ఉంటుంది. నెక్స్ట్ 2 డేస్ ఎక్స్ట్రా ఉంటుంది. ఆ 2 డేస్ని మనకేమవ్వచ్చు? సండే మండే అని అవ్వచ్చు, మండే ట్యూస్డే అని అవ్వచ్చు, ట్యూస్డే వెన్స్డే అవ్వచ్చు, వెన్స్డే థర్స్డే అవ్వచ్చు, థర్స్డే ఫ్రైడే అవ్వచ్చు, ఫ్రైడే సాటర్డే అయినా అవ్వచ్చు. ఓకేనా? చూడండి జాగ్రత్తగా. సండే మండే 2 డేస్ ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి ఏమొస్తుంది? ఆ 2 డేస్లో సండే మండే అని అవ్వచ్చు, లేకపోతే మండే ట్యూస్డే అని అవ్వచ్చు, ట్యూస్డే వెన్స్డే అని అవ్వచ్చు, వెన్స్డే థర్స్డే అనవచ్చు, థర్స్డే ఫ్రైడే అనవచ్చు, ఫ్రైడే సాటర్డే అయినా అవ్వచ్చు. మనకు సమ్ అడుగుతాడు. లీప్ ఇయర్లో మొత్తం 366 డేస్ ఉంటుంది. దానిలో మండేస్ అవేవి ఎన్ని అని అడుగుతాడు. ఓకేనా? చూడండి జాగ్రత్తగా. ఈ చూడండి మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6. ఫ్రైడే సాటర్డే
సండే మండే, మండే ట్యూస్డే, ట్యూస్డే వెన్స్డే, వెన్స్డే థర్స్డే, థర్స్డే ఫ్రైడే, ఫ్రైడే సాటర్డే, సాటర్డే సండే, సాటర్డే సండే. ఈ మొత్తం ఎన్ని? నెంబర్ ఆఫ్ శాంపిల్స్. నెంబర్ ఆఫ్ శాంపిల్స్ ఎన్ని? మొత్తం 7. వాడు అడిగేటప్పుడు సమ్ ఎలా అడుగుతాడు? సండేస్ అవే ఎన్ని లీప్ ఇయర్లో అని అడుగుతాడు. సండేస్ ఎన్ని చోట్ల వచ్చింది? ఇక్కడ చోట, ఇక్కడ చోట. ఎన్ని వచ్చినాయి? 2 days. m = 2గా తీసుకోండి. మనకి ఫార్ములా ఏంటి? నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. అప్పుడు ఏం తీసుకున్నాం? ఫార్ములా 2/7. అలా కాకోకుండా లీప్ ఇయర్లో మొత్తం 360 days ఉంటాయి. దానిలో 2 days ఎక్స్ట్రా ఉంటుంది. ఆ 2 daysలో మండేస్ అవేవి ఎన్ని, లేకపోతే వెన్స్డేస్ అవేవి ఎన్ని, లేకపోతే థర్స్డేస్ అవేవి ఎన్ని, ఏవైనా 2 days వస్తుంది. ఓకేనా? 2/7. 7 ఎందుకు వచ్చింది? టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఉన్నాయి కాబట్టి మొత్తాన్ని కౌంట్ చేసుకోవాలి. ఓకేనా? ఇది లీప్ ఇయర్. అలాగే నాన్ లీప్ ఇయర్. నాన్ లీప్ ఇయర్లో మొత్తం ఎన్ని డేస్ ఉంటుంది? 365 days ఉంటుంది. ఎన్ని వీక్స్ వస్తాయి? దీనిలో కూడా 52 weeks వస్తాయి. ఒక డే ఎక్స్ట్రా ఉంటుంది. నాన్ లీప్ ఇయర్లో మొత్తం 365 days వస్తుంది. అలాగే దానిలో ఎన్ని వీక్స్ ఉంటాయి? 52 weeks ఉంటుంది. ఒక డే ఎక్స్ట్రా ఉంటుంది. ఆ డే ఏమవ్వచ్చు? సండే అవ్వచ్చు, మండే అవ్వచ్చు, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే. 1 2 3 4 5 6 7. నెంబర్ ఆఫ్ శాంపిల్స్ = 7. నాన్ లీప్ ఇయర్ మొత్తం 365 days ఉంటాయి అని అడుగుతారు. దానిలో మండే అవే ఎన్ని అని అంటాడు. ఏదైనా ఒకటే వస్తుంది. ఎంత వస్తుంది? మొత్తాన్ని ఎన్నగా m = 1 తీసుకోండి. ఫార్ములా ఏమొస్తుంది? నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఎంత ఉంది మనకి? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్స్ 1 కదా. టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్స్ ఎంత? 7. 1/7. అలాగే మండే అయినా 1/7 వస్తుంది, ట్యూస్డే అయినా 1/7, థర్స్డే అయినా 1/7. ఓకేనా? అలా తీసుకోవాలి. అర్థమైంది కదా ఇది కూడా. నెక్స్ట్ కార్డ్స్. మనకి కార్డ్స్ మొత్తం మనకి ఎన్ని? పేక ముక్కలు ఉంటాయి కదా. పేక ముక్క ఎన్ని? మొత్తం మనకి 52 ముక్కలు ఉంటాయి. 52 కార్డ్స్ ఉంటుంది. 52 కార్డ్స్లో 26 ఏమో రెడ్ కలర్లో ఉంటాయి, 26 ఏమో బ్లాక్ కలర్లో ఉంటాయి. అలాగే రెడ్ కలర్లో ఉన్నవి 2 షేప్స్లో ఉంటాయి. 2 షేప్స్ ఏమేమి వస్తాయి? డైమండ్, ఆర్ట్ సింబల్లో ఉన్నవి రెడ్ కలర్లో ఉంటాయి. నెక్స్ట్ ఇంకా 2 కలర్స్ ఏమొస్తుంది? క్లబ్బును స్పేడ్ కలర్లో ఉంటాయి. 13 ఉంటాయి 2 కలర్స్. చూడండి అది కూడా. కార్డ్స్ మొత్తం మనకి ఎన్ని? కార్డ్స్ 52 కార్డ్స్. 52 కార్డ్స్లో మనకి 2 కలర్స్ ఉంటాయి. 56 కార్డులో మనకి 2 కలర్స్ ఉంటాయి. 56ని 2 డివైడ్ చేయండి. ఎంత? 26. 26 ఏమో రెడ్ కలర్ ఉంటుంది, 26 ఏమో బ్లాక్ కలర్. ఓకేనండి. 52 కార్డ్స్లో 26 రెడ్ కార్డ్స్ ఉంటాయి, 26 బ్లాక్ ఉంటుంది. 26 + 26 ఎంత? 52 అవుతుంది. అలాగే ఈ 26లో షేప్స్ ఉంటాయి. అలాగే ఏమేమి ఉంటాయి దాంట్లో? డైమండ్, అలాగే ఆర్ట్స్ షేప్లో ఉంటాయి. 2 షేప్స్ ఉంటాయి. డైమండ్ 13 + 13 26 కదా. 2 షేప్స్లో ఉంటుంది డైమండ్. డైమండ్ షేప్ తెలుసు కదా. డైమండ్ షేప్లో ఉంటుంది. ఇవి ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుంది? ఫేస్ కార్డులు ఉంటాయి 3. ఏముంటాయి? జాకు, క్యూను, కింగు. నెక్స్ట్ ఏ నుండి
అండ్ సో ఆన్ 10 వరకు మొత్తం ఏముంటాయి అంటే వాల్యూస్ ఉంటాయి. జాక్, కింగ్, క్వీన్, ఏ 2 3 4 5 6 7 8 9 10 13 ఉండే చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 డైమండ్ షేప్లో ఉన్నాయి. మొత్తం ఎన్ని ఉంటాయి? 13 ఉంటాయి. అలాగే ఆర్ షేప్లో ఉన్నవి దీనిలో కూడా ఎన్ని ఉంటాయి? 13. ఆర్ షేప్ తెలుసు కదా, ఈ షేప్లో ఉన్నాయి మొత్తం ఏముంటుంది? ఇక్కడ ఏవైతే వాల్యూస్ ఉన్నాయో సేమ్ ఆర్ షేప్లో కూడా సేమ్ అవే ఉంటాయి. 13 ఏముంటుంది? జాక్, కింగ్, క్వీన్, ఏ 2 10 వరకు దీనిలో కూడా 13 ఉంటాయి. నెక్స్ట్ చూడండి, బ్లాక్ కలర్లో కూడా 2 షేప్స్ ఉంటాయి. 2 షేప్స్ ఏముంటాయి? స్పేడ్స్, క్లబ్స్. స్పేడ్స్ అంటే లీవ్ లాగా ఉంటుంది. ఈ షేప్లో ఉంటుంది. స్పేడ్ అంటే ఈ షేప్లో ఉంటుంది. నెక్స్ట్ క్లబ్స్ ఎలా ఉంటుంది? క్లబ్ ఇలా ఉంటుంది. ఓకేనా? దీనిలో కూడా ఏముంటుంది? స్పేడ్లో కూడా ఏముంటుంది? జాక్, కింగ్, క్వీన్, ఏ అండ్ ఆస్ 2 అండ్ సో ఆన్ 10 వరకు. నెక్స్ట్ క్లబ్స్లో కూడా ఏముంటుంది? జాక్, క్వీన్, కింగ్, ఏ 2 అండ్ సో ఆన్ 10. ఇవి మొత్తం ఎంత అవుతుంది? 13 4 13s into 4 ఈక్వల్ టు ఎంత? 52. ఇప్పుడు దీని నుండి సమ్ మనకు అడుగుతాడు. మొత్తం కార్డ్స్ ఎన్ని? 52 గుర్తుపెట్టుకోండి. దానిలో రెడ్ కార్డ్స్ ఎన్ని? 26. బ్లాక్ కార్డ్స్ ఎన్ని? 26. అలాగే రెడ్ కార్డ్లో 2 షేప్స్ ఉంటాయి. డైమండ్, హార్ట్ సింబల్. డైమండ్ ఇలా ఉంటుంది. డైమండ్లో మొత్తం ఏముంటాయి? ఎలిమెంట్స్ జాక్, కింగ్, క్వీన్, ఏ అంటే ఆసు 2 3 4 5 6 7 8 9 10 మొత్తం 13 ఉంటుంది డైమండ్ షేప్లో. అలాగే ఆర్ షేప్లో కూడా మొత్తము 13 ఉంటుంది. నెక్స్ట్ స్పేడ్ షేప్లో కూడా ఎన్ని ఉంటాయి? 13 ఉంటుంది. నెక్స్ట్ క్లబ్డ్ షేప్లో కూడా ఎన్ని ఉంటాయి? 13 ఉంటుంది. 13 into 4 52. మొత్తం కార్డ్స్ ఎన్ని మనకి? 52 కార్డ్స్. దానిలో ఎన్ని షేప్స్ ఉంటాయి అంటే 4 షేప్స్ ఉంటాయి. అలాగే దానిలో ఎన్ని కలర్స్ ఉంటాయి అంటే 2 కలర్స్ ఉంటాయి. ఒక రెడ్ కలర్లోనేమో 2 షేప్స్ ఉంటుంది, బ్లాక్ కలర్లోనేమో 2 షేప్స్ ఉంటుంది. రెడ్ కలర్లో షేప్ ఏమొస్తుందంటే డైమండ్ హార్ట్ షేప్ ఉంటుంది. అలాగే బ్లాక్ కలర్లో ఏముంటుందంటే స్పేడ్స్, క్లబ్స్ ఉంటుంది. ఓకేనా? ఇలాగే సమ్ అడుగుతాడు మనకి. రెడ్ అవే ఎన్ని, అలాగే స్పేడ్ అయ్యే ఎన్ని, అలాగే డైమండ్ షేప్లో ఎన్ని, అలాగే క్లబ్ షేప్లో ఎన్ని, హార్ట్ షేప్లో ఎన్ని అలా అడుగుతారు. అలాగే ఫేస్ కార్డులు ఎన్ని మొత్తం. ఓకేనా? ఇది మొత్తం జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ సమ్స్ కూడా మనం ప్రాక్టీస్ చేద్దాం. సమ్ చూడండి. వాట్ ఈస్ ది ప్రాబిలిటీ దట్ ఇట్ ఈజ్ ఏ ఫేస్ కార్డ్? ఫేస్ కార్డ్ మొత్తం మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. మనకి మొత్తం కార్డ్స్ అని ఉంటాయి. 52 కార్డ్స్ ఉంటాయి కదా. 52లో 26 ఏమో రెడ్, 26 ఏమో బ్లాక్. అలాగే 26లోనేమో డైమండ్ షేప్లో ఉన్నవి 13 ఉంటాయి, హార్ట్ షేప్లో ఉన్నవి 13, అలాగే క్లబ్ షేప్లో ఉన్నవి 13, అలాగే డైమండ్ షేప్లో ఉన్నవి 13 ఉంటాయి. ఓకేనా? ఇక్కడ మనకి ఏమడిగాడు సమ్? వాట్ ఈజ్ ది ప్రాబిలిటీ దట్ ఇట్ ఈజ్ ఏ ఫేస్ కార్డులు. ఫేస్ కార్డులు ఎన్ని ఉన్నాయి అని అడిగాడు. 4 షేప్లు ఉంటాయి. 4 షేప్లు ఉన్నాయి కదా. డైమండ్, హార్ట్స్, క్లబ్, స్పేడ్.
ఆ 4 షేప్లోనే ఎన్ని ఉంటాయి ఫేస్ కార్డులు? జాకు, క్యూను, కింగు. ఒక షేప్లో 3 ఉంటాయి. డైమండ్ షేప్లో ఒక 3 ఉంటాయి, అలాగే ఆర్ షేప్లో ఒక 3 ఉంటాయి, స్పేడ్ షేప్లో ఒక 3 ఉంటాయి, అలాగే క్లబ్ షేప్లో ఒక 3 ఉంటాయి. 3 ఇంటూ 4 షేప్స్ కదా, 3 ఇంటూ 4 ఎన్ని? 12. మొత్తం కార్డ్స్ ఎన్ని మనకి? 52. 12/52 ఆన్సర్ వచ్చేస్తుంది మనకి. దాన్ని ఏమి రాయాలి చూడండి ఒకసారి. ఫేస్ కార్డ్స్ ఆర్ సొల్యూషను. ఫేస్ కార్డ్స్ ఆర్, ఫేస్ కార్డ్స్ ఏమేమి ఉన్నాయి మనకి? జాకు, క్యూన్, కింగు 3 ఉన్నాయి కదా. అలాగే నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఫేస్ కార్డ్స్. నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఫేస్ కార్డ్స్. మొత్తం ఫేస్ కార్డులు మొత్తం ఎన్ని? 3 కదా. జాకు, క్యూను, కింగు 3 ఇంటూ ఎన్ని షేప్స్ ఉన్నాయి మొత్తం మనకి? 4 షేప్స్. 4 షేప్స్ ఏంటి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. డైమండ్, ఆర్ట్, క్లబ్, స్పేడ్ ఇంటూ 4 ఈక్వల్ ఎంత? 12. నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఫేస్ కార్డ్స్ ఈక్వల్ టు 12. నెక్స్ట్ ఫార్ములా ఏమొస్తుంది? టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ కదా, టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. మొత్తం కార్డ్స్ ఎన్ని మనకి? 52 కదా. ఫార్ములా ఏమొస్తుంది? పి ఆఫ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. పి ఆఫ్ ఈక్వల్ టు, దీన్ని ఎన్నగా తీసుకోండి పని, ఈ వాల్యూని ఎమ్మగా తీసుకోండి. డైరెక్ట్గా ఫార్ములా అయినా వేయచ్చు. నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ బై నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎంత మనకి? 12 బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎంత? 52. దట్ ఈక్వల్ టు 52 ఈక్వల్ టు 3/13. ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 3/13 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అర్థమైంది కదా మీకు? కార్డ్స్ గురించి మొత్తం తెలిస్తే మాత్రం మీరు ఆన్సర్ చేయగలరు. 3 ఇంటూ 4 అర్థమైంది కదా. ఫేస్ కార్డు మొత్తం 4 షేప్స్లో 3 ఉంటాయి. జాకు, క్యూను, కింగు 3 ఉంటాయి. 4 ఎందుకు తీసుకున్నాం? 4 షేప్స్లోనూ ఉంటాయి. జాకు, క్యూను, కింగు ఉంటుంది కాబట్టి 3 ఇంటూ 4 తీసుకున్నా. ఓకేనా. నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అంటే మొత్తం కార్డ్స్ మొత్తం మనకి ఎన్ని? 52 కార్డ్స్ కాబట్టి M ఈక్వల్ 52. ఫార్ములా నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. 12/52, 3/13 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ వాట్ ఈస్ ది ప్రాబిలిటీ దట్ ఇట్ ఈజ్ ఏ స్పేడ్? స్పేడ్ షేప్ మొత్తం మీకు 4 షేప్స్ ఉన్నాయి కదా. డైమండ్, ఆర్ట్స్, స్పేడ్, క్లబ్. ఇక్కడ ఏమడిగాడు? వాట్ ఈస్ ది ప్రాబిలిటీ దట్ ఇట్ ఈజ్ ఏ స్పేడ్? స్పేడ్ కార్డ్స్ ఎన్ని మొత్తం? స్పేడ్ కార్డ్స్ మొత్తం మనకి ఎన్ని? 13 కదా. నెంబర్ ఆఫ్ స్పేడ్ కార్డ్స్ ఈక్వల్ టు 13. టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్, నెంబర్ ఆఫ్ సొల్యూషన్, నెంబర్ ఆఫ్ ఫేస్ స్పేడ్ కార్డ్ మొత్తం ఏంటి మనకి? స్పేడ్ కార్డ్స్ మొత్తం 13. ఎక్కడి నుంచి? జాకు, క్యూను, కింగ్ దగ్గర నుంచి ఏ అంటే ఆస్తు 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 మొత్తం ఎన్ని కార్డ్స్ ఉంటాయి? 13 ఉంటాయి. 13. నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్, టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఈక్వల్ టు ఎంత? 52. మనకి ఫార్ములా ఏంటి? నెంబర్ ఆఫ్ స్పేడ్స్ కార్డ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ స్పేడ్ కార్డ్స్. టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ P ఆఫ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ స్పేడ్
బై టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఎంత వస్తుంది? 13/52. 13లో 52 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఈక్వల్ టు 1/4. ఇంకా వీటి మీద అడుగుతాడు. అలాగే ఆర్ షేప్లో ఎన్ని కార్డ్స్, లేకపోతే డైమండ్ షేప్లో ఎన్ని కార్డ్స్, అలాగే క్లబ్ షేప్లో ఎన్ని కార్డ్స్ అని అడిగినప్పుడు సేమ్ ఇలాగే రాయాలి. నెక్స్ట్ దీని నుంచి కూడా ఆర్స్ ఎన్ని, అలాగే 2లు ఎన్ని, 3లు ఎన్ని, 10s ఎన్ని, అవి కూడా అడుగుతాడు. మీకు టేబుల్ బాగా అర్థమైతే మాత్రం ఈజీగా మీరు క్వశ్చన్ చదవగానే మీరు ఆన్సర్ చేయగలరు. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ P ఆఫ్ A ఈక్వల్ టు 3/8, P ఆఫ్ B ఈక్వల్ టు 1/3, P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B ఈక్వల్ టు 1/4, దెన్ ఫైండ్ P ఆఫ్ A బార్ ఇంటర్సెక్షన్ B బార్. ఫార్ములా చూడండి. సొల్యూషన్ P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B, A కాంప్లిమెంటరీ, A కాంప్లిమెంటరీ ఇంటర్సెక్షన్ B కాంప్లిమెంటరీ అని చదవచ్చు, లేకపోతే P ఆఫ్ A బార్ ఇంటర్సెక్షన్ B బార్ అని చదవచ్చు, లేదా కాంప్లిమెంటరీ అయినా అనవచ్చు. ఓకేనా? మనకు ఒక ఫార్ములా తెలుసు కదా, P ఆఫ్ E ప్లస్ P ఆఫ్ E బార్ ఈక్వల్ టు వాల్యూ ఎంత మనకు 1 కాంప్లిమెంటరీ. దీని నుండి మనం ఏం కనుక్కోవాలి? P ఆఫ్ E బార్ వాల్యూ కదా, P ఆఫ్ E కాంప్లిమెంటరీ ఈక్వల్ టు 1 మైనస్ P ఆఫ్ Eగా రాసాం. అలాగే దీనికి కూడా ఫార్ములా ఏమొస్తుంది? 1 మైనస్ ఇలా అమ్మ P ఆఫ్ 1 మైనస్ P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B ఏమొస్తుంది? P ఆఫ్ A యూనియన్ B, సారీ 1 మైనస్ P ఆఫ్ A యూనియన్ B. P ఆఫ్ A యూనియన్ B ఫార్ములా ఏమొస్తుంది? 1 మైనస్ బ్రాకెట్ పెట్టండి P ఆఫ్ A ప్లస్ P ఆఫ్ B మైనస్ P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B, P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B. P ఆఫ్ A కాంప్లిమెంటరీ ఇంటర్సెక్షన్ B కాంప్లిమెంటరీకి ఫార్ములా ఏమొస్తుంది? 1 మైనస్ P ఆఫ్ A యూనియన్ B. మనకి సెట్స్లో చేసాం. N ఆఫ్ A యూనియన్ B ఫార్ములా ఏం వేసాం? N ఆఫ్ A ప్లస్ N ఆఫ్ B మైనస్ N ఆఫ్ A ఇంటర్సెక్షన్ B వేసాం. అలాగే ఇక్కడ N ప్లస్లో P ఉంది కాబట్టి P ఆఫ్ A ప్లస్ P ఆఫ్ B మైనస్ P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B. వాల్యూస్ తెలుసు కదా, P ఆఫ్ A, P ఆఫ్ B, P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి, ప్రతిక్షేపించండి. 3/8 ప్లస్ 1/3 మైనస్ 1/4. ఈ బ్రాకెట్ వరకు ఎల్సిఎం పట్టండి, కాసా కట్టండి. 1 మైనస్ ఎల్సిఎం ఎంత అవుతుంది? 24. ఎల్సిఎం కట్టండి, కాసా కడితే ఎంత అవుతుంది? 24. 24 8 ఎన్నిసార్లు పోతుంది? 3 టైమ్స్. 3 × 3 ఎంత? 9 ప్లస్ 24 3 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 8 టైమ్స్. ఓకేనా? ఎన్నిసార్లు? 8 టైమ్స్. 8 × 1 8 మైనస్ 4లో 24 6 టైమ్స్. 6 × 1 6. యాడ్ చేసి సపరేషన్ చేయండి. 1 మైనస్ యాడ్ చేస్తే ఎంత? 17. 17 మైనస్ 6/24 సపరేషన్ చేయండి. సపరేషన్ చేస్తే ఎంత? 17లో నుండి 6 తీసివేయండి, ఎంత? 11 వస్తుంది. దట్ ఈక్వల్ టు 1 మైనస్ 11/24. ఎల్సిఎం కట్టండి. ఇక్కడ 24 ఎల్సిఎం 1 ఉండట్టు. 1 × 24 24 మైనస్ 11. 24లో నుండి 11 తీసివేయండి, సపరేషన్ చేయండి. తీసివేస్తే ఎంత? 13/24.
ఓకేనా, చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా ఇచ్చే సమ్స్ ప్రాబ్లమేటిక్గా ఉన్నాయి కాబట్టి ఈజీగా అయిపోతుంది. పి ఆఫ్ ఏ, పి ఆఫ్ బి, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అని అడిగారు. అడిగినప్పుడు మీరు ఫ్లోలో పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఫామ్లో వేసేసి సబ్స్టిట్యూట్ చేస్తారేమో. అలా కాదు, సమ్ ఏమి ఇచ్చాడు, ఫైండ్ పి ఆఫ్ ఏ కాంప్లిమెంటరీ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంటరీ ఇచ్చాడు. దాని ప్రకారం ఫామ్లో ఏమొస్తుంది, 1 మైనస్ పి ఆఫ్ ఏ యూనియన్ బి. పి ఆఫ్ ఏ యూనియన్ బి ఫామ్లో మనకు తెలిసింది, సెట్స్లో వచ్చినాయి. పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. వాల్యూస్ మొత్తం సబ్స్టిట్యూట్ చేయండి, ఎల్సిఎం కట్టండి, యాడ్ చేసి సపరేషన్ చేయండి. ముందు 1 ఉంది కదా, వచ్చిన దానికి మళ్ళీ ఎగైన్ ఎల్సిఎం కట్టిన కాసా కడితే ఏమొస్తుంది, 24 మైనస్ 11/24. సపరేషన్ చేయండి, సపరేషన్ చేస్తే ఎంత, 24 మైనస్ 11 అంటే 13/24. ఓకేనా, మీకు కార్డ్స్, కాయిన్, డై, అలాగే బాల్స్, రెడ్ బాల్స్, బ్లూ బాల్స్ అవన్నీ, వాటి మీద కూడా మీకు డై మీద సమ్స్, అలాగే కాయిన్ మీద సమ్స్ కూడా కంప్లీట్ చేస్తే మీకు ప్రాబిలిటీ అన్నది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ క్లాస్తో మనకి ప్రాబిలిటీ కంప్లీట్ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్.